టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నా పేరు సోనియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ రేణిగుంట ఎయిర్పోర్ట్ లో రాజకీయం దుమారం మాజీ సీఎం చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు చంద్రబాబును అడ్డుకోవడంపై టీడీపీ నేతల నిరసన పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద బైఠాయించి ఆందోళన ఎయిర్పోర్ట్ లో చంద్రబాబును అడ్డుకోవడం దారుణం ప్రభుత్వ నిరంకుశ ధోరణి ఆపాలన్న టీడీపీ సోమిశెట్టి చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీలో వైసీపీ ప్రచారం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా గుంటూరులో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి జోరుగా ప్రచారం జనచైతన్య యాత్రలో దూసుకుపోతున్న తెలుగు తమ్ముళ్లు ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి రేణిగుంట ఎయిర్పోర్ట్ పై పడింది రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ఎయిర్పోర్ట్ లో పోలీసులు అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది చంద్రబాబుతో పాటు ఆయన పిఏ వైద్యాధికారి ఇతర ఫోన్లను పోలీసులు బలవంతంగా లాక్కున్నారు ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్న తనను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ చంద్రబాబు ఎయిర్పోర్ట్ లాంజ్ లోనే బైఠాయించారు అకారణంగా తనను అడ్డుకోవడంపై జిల్లా కలెక్టర్ తిరుపతి చిత్తూరు ఎస్పీలతో మాట్లాడడానికి వెళ్తానని చెప్పినా పోలీసులు ఆయనను బయటకు వెళ్లనివ్వలేదు దీంతో తనకు అనుమతి ఇచ్చే వరకు విమానాశ్రయంలోనే తన నిరసన కొనసాగుతుందని తేల్చి చెప్పారు నాకు ఆనర్ వద్దండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి దట్ ఈస్ ద ఆనర్ పర్మిషన్ కదా అలో చేయమంటున్నా పర్మిషన్ ఎందుకు మీరు నేను ఎస్పీ దగ్గర పోవాలంటే మీ పర్మిషన్ నాకు రేణిగుంట ఎయిర్పోర్ట్ లో చంద్రబాబును అడ్డుకోవడంపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది ఈ ఘటనను వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఆనాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎపిసోడ్ తో అటు వైసీపీ మద్దతురాలు ఇటు టీడీపీ మద్దతురాలు కూడా పోల్చుతుండడం విశేషం ఆనాడు అధికారంలో ఉన్న చంద్రబాబు తమ నేతను ఇలాగే అడ్డుకున్నారు కదా అని వైసీపీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు అప్పుడు ప్రతిపక్ష నేతను అడ్డుకుంటే ప్రశ్నించని వాళ్ళు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు దీనికి టీడీపీ నుంచి అంతే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి నేను బయట కలెక్టర్ ఎస్పీని కలుస్తానంటే కూడా ఏడు కూర్చోవాలి మీరని చెప్పి మంది తీసుకెళ్ళి నా దగ్గరికి ఎందుకండి వద్దు నేను అంత గొప్ప కదా ఆయన ఆఫీస్ కదా నా దగ్గర గొప్ప ఇక్కడికి వెళ్తా ప్రపంచానికి తెలియని మీరు చేశారా అవసరం మీరు కనుక్కోండి అందాక ఇక్కడే కూర్చోండి నా దగ్గరకు వద్దండి మీరు ఎంత తొందరగా కనుక్కోండి కనుక్కోండి నా దగ్గర నాకు నేనే పెద్దవాడు కదా అందుకే కదా ఇక్కడ క్వశ్చన్ పెట్టాను నేను పెద్దవాడు అంటే నాకు అవసరం లేదు చెప్పండి కూర్చోండి ఎస్పీ కలెక్టర్ ఎప్పుడు ఇస్తారు టైం కనుక్కుని అంతవరకు ఇక్కడే కూర్చుంటాం లేదు సార్ లోపల కూర్చోండి సార్ ఇక్కడే కూర్చుంటానే బయట కూర్చోబెడతారు అవసరం ప్లీజ్ చంద్రబాబుని విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకోవడానికి నిరసిస్తూ పుట్టపర్తిలో నిరసనకు దిగిన టీడీపీ నేతలు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో టీడీపీ నాయకులు నిరసనకు దిగారు చిత్తూరు జిల్లా పుత్తూరులో నిరసన కార్యక్రమానికి వెళ్తున్న చంద్రబాబుని రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వ నిరంకుశ ధోరణి ఆపాలని అక్రమ అరెస్టులు నశించాలని డౌన్ డౌన్ జగన్ అంటూ నినాదాలు చేశారు రాబో కాలంలో ప్రజలే ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్తారని టీడీపీ నాయకులు హెచ్చరించారు అక్రమ అరెస్టులు
జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టులు చేశారు. కానీ ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం, తప్పకుండా మెడలు వంచి గుణపాఠం నేర్పుతారని ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు అరెస్టు వెంటనే విడుదల చేయాలి. విడుదల చేసి కలెక్టర్ని సస్పెండ్ చేయాలి. కలెక్టర్ను ఎస్పీని సస్పెండ్ చేసి సంబంధించిన అధికారులు మొత్తం అందరినీ సస్పెండ్ చేయాల్సిందిగా మేము మనవి చేసుకుంటున్నాం. ప్రభుత్వం ముందు వైఖరి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబును ఎయిర్పోర్ట్లో పోలీసులు అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. చంద్రబాబును వెంటనే విమానాశ్రయం నుంచి బయటకు పంపి ఆయన పర్యటనకు అనుమతించాలని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ నిరంకుశ ధోరణి ఆపాలని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి చిత్తూరు పర్యటనకు అనుమతి వెంటనే. చంద్రబాబు నాయుడు గారి చిత్తూరు పర్యటనకు వెంటనే. చంద్రబాబు నాయుడు గారి చిత్తూరు పర్యటనకు వెంటనే. ప్రజాస్వామ్యం కూని చేశారు. అసలు ప్రజాస్వామ్యం అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలు బాగున్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్ వచ్చే లోపల ఇలా ప్రజాస్వామ్యం ఏమి లేదు. ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా పాలిస్తున్నాడు కానీ ఒక రాక్షసుని రాజ్యంగా ఈ రాష్ట్రం పరిపాలిస్తున్నటువంటి ప్రజలంతా విసిగి చెందుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు తిరుపతిలో క్యాండిడేట్ మేము నిలబెడితే వాళ్ళ భయభ్రాంతులు చేసి వాళ్ళ షాపును మున్సిపాలిటీ వాళ్ళు కొట్టేయడం జరిగింది. అటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి అదే పనిగా చంద్రబాబు నాయుడు తిరుపతికి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తే దానికి పర్మిషన్ కావాలంట. పోలీసులు ఎయిర్పోర్ట్లో ఇలా చంద్రబాబును అడ్డుకున్నారంటే ఇది కేవలం కుట్ర దగా కాదు అడుగుతున్నారు. ఈ ముఖ్యమంత్రికి ఎందుకు ఇంత భయం? చంద్రబాబు నాయుడు బయటికి వెళ్తే ఎందుకు ఇంత భయం? ఎందుకు నీకు ఇంత పగా ద్వేషం? చంద్రబాబు నాయుడు పబ్లిక్లో పోతే నీదేమన్నా అజాయిషీ తగ్గుతుందా? పవర్ తగ్గుతుందా? లేకుంటే ప్రభుత్వం పడిపోతుందా? ఎందుకయ్యా? మరి ప్రజాస్వామ్యం అనేది ఈ ప్రపంచంలోనే అతి పెద్దది. అట్లాంటిది ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మరి ప్రతిపక్ష నాయకుడిని మరి ఎక్కడన్నా కానీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పోయి అక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది ఏ రాష్ట్రంలో అయినా కూడా ఆనవాయితీ. అటువంటి ఆనవాయితీని కూడా పోలీసుల ద్వారా తుంగలో దొక్కుతున్న ఈ ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీరు ఇట్లా చేస్తా ఉన్నారు? ఎందుకు మీరు పోలీస్ రాజ్యం నడిపిస్తా ఉన్నారు? చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలో వైసీపీ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. 2వ వార్డులో ఎమ్మెల్యే రోజా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. నగరి మున్సిపాలిటీ 2వ వార్డు అభ్యర్థి మునివేలు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే రోజా ఓటర్లను కోరారు. అనంతరం జగనన్న ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారంతో దూసుకుపోతున్నారు. ఈ ప్రచారంలో 2వ వార్డు అభ్యర్థి మునివేలు, వైఎస్ఆర్సీపీ నాయకులు వెంకటరత్నం రెడ్డి, కర్ణాకర్, వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఒకటి కానీ చేయూత స్కూల్స్ రెనోవేషన్ అలాగే ఇళ్ల పట్టాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా చేశారు. ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో అలాగే వైఎస్ఆర్సీపీ చైర్మన్ కౌన్సిలర్స్ వస్తే మీ అభివృద్ధి సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది, ఎక్కడ ఆటంకాలు లేకుండా. ఎందుకంటే పైన జగన్ గారు, మధ్యలో ఎమ్మెల్యేగా నేనున్నాను, ఎంపీగా మన రెడ్డపరెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ కౌన్సిలర్గా కూడా మీరు మన వ్యక్తిని గెలిపించుకుంటే ఖచ్చితంగా మనం చక్కగా మీ వార్డుని కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మీరు కోరకుండానే చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ 1.5 సంవత్సరంలో చేయడం మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాగే సంక్షేమ పథకాలు చేయడం కూడా మీరు చూస్తున్నారు. సో ఖచ్చితంగా జగన్ గారి రుణం తెచ్చుకునే అవకాశం వచ్చింది. మీ అందరూ ఫ్యాన్ గుర్తు కొట్టేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. వాలంటీర్ ఎవరు మీకు? ఎందుకంటే మనకి హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే రేషన్ కార్డులు ఇచ్చాం మొన్నంతా కూడా. అట్లా ఏదైనా దగ్గర నుంచి పెన్షన్ కానీ. గుంటూరు జిల్లాలో తెలుగు తమ్ములు ప్రచారంలో దూసుకుపోతున్నారు. 19వ డివిజన్లో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి తేలుకుట్ల హనుమాయమ్మ గడప గడపకు తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం ఆయన సలహాలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నడిపిస్తున్నారు. దాన్ని ఆధారంగా తీసుకొని ప్రతి ఒక్క ప్రజలు తెలుగుదేశం పార్టీని మర్చిపోకుండా బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా 57 డివిజన్లో టీడీపీ తప్పకుండా 45 డివిజన్లు కైవసం చేసుకోబోతుంది. మున్సిపాలిటీలో పచ్చ జెండా రెపరెపలాడి కోవెలమూడి నానేంద్ర గారిని మేయర్గా కూర్చోబెడతారు. తప్పకుండా ఈ రౌడీ రాజ్యాన్ని తరిమి కొట్టే రోజు దగ్గర పడింది కాబట్టి పంచాయతీ ఎన్నికల కానించి మున్సిపాలిటీ ఎన్నికలకు వచ్చి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ 2 వచ్చిందంటే ఇవాళ ఈ అధికారం 3 సంవత్సరాల అధికారం ఉండగా ఇవాళ పార్టీ 2 మాకు టీడీపీకి వచ్చిందంటే ఒక ఎమ్మెల్యే పోతే 100 ఎమ్మెల్యేలు పట్టుకొస్తున్నారు, ఒక ఎంపీ పోతే 100 ఎంపీలు పట్టుకొస్తున్నారు. ఒక కార్యకర్త పోయి లాక్కుంటే వాళ్ళు బలవంతం చేసి 100 మంది కార్యకర్తలు పోతారని ఆ పార్టీ గుర్తుంచుకోవాలి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యే బెదిరింపులకి, వాళ్ళ ఎంపీల బెదిరింపులకి, వాళ్ళ ఎమ్మెల్సీల బెదిరింపులకు భయపడే నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు గారు. ఒక్క కార్యకర్తను తెలుగుదేశం కార్యకర్తలను వాళ్ళు లాక్కుంటే బలవంతం చేసి 100 మంది కార్యకర్తలు పుట్టుకొస్తారని మరీ గుర్తు చేసుకోవాలని వైఎస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని ఎక్కడన్నా మంచి పరిపాలన ఇచ్చి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు చేస్తున్న పనులు మొత్తం అమ్మఒడి అన్నారు. గుంటూరు జిల్లాలో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి అల్లం దుర్గారాజేశ్వరి, అల్లం బాజీ ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్ అహ్మద్ ఆదేశాలతో జనచైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక 3వ డివిజన్ పరిధిలోని పాత గుంటూరు, లక్ష్మీనగర్ 6, 7, 8, 9 లైన్ల ప్రాంతంలో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బట్ట రాజా, కోలగని సుబ్బారావు, కాయల సాంబశివరావు, పులి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
మెజారిటీతో గెలిపిస్తే ఈ సమస్యలన్నీ గట్టిగా నుంచొని పరిష్కారం దిశగా కృషి చేస్తామని అందరికీ వాగ్దానం చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళ సమస్యలను ముందుండి పరిష్కారాన్ని దిశగా అందరం ప్రయత్నిస్తామని చెప్తున్నాము. 3వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి అల్లం దుర్గా రాజేశ్వరి అందరూ నాకు ఓటేసి సైకిల్ గుర్తుకు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ నెల 10/3/2021 గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ సందర్భంగా 3వ డివిజన్ అభ్యర్థి శ్రీ అల్లం దుర్గా రాజేశ్వర గారు ఇంటింటి ప్రచారయాత్ర సందర్భంగా 0 లైను, బాలాజీనగర్ 1వ లైను, వెంకటరామ థియేటర్ ఏరియా సర్కిల్ మొత్తం కూడా ప్రచార సందర్భంలో మరి డ్రైనేజీ ప్రాబ్లం చాలా ఇబ్బందికరంగా ప్రజలు బాధపడుతున్నారు. ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం దిశగా మేము ఈ యొక్క యాత్రలో వాళ్ళకి హామీ ఇస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాము. డ్రైనేజీ ముఖ్యంగా ఈ వెంకటరామ థియేటరు, ఈ 0 లైన్లో బాగా డ్రైనేజీ ప్రాబ్లం విపరీతంగా ఉన్నది. మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రజల యొక్క ఆ ఇబ్బందుల్ని పరిష్కరించాలని మా యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ యాత్రలో ప్రజల యొక్క బాగా మాకు అనుకూలమైనటువంటి స్పందన వస్తూ బాగా ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జనచైతన్య యాత్ర ముందుకు సాగుతుంది. కార్యకర్తలు, అభిమానులు అందరూ. గుంటూరు జిల్లాలో లక్ష్మీనగర్ పాముల కాలనీలో 3వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పోలవరపు వెంకటేశ్వర్లు విస్తృత ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం జగనన్న చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, అల్లం అంకమ్మరావు, తోట ఆంజనేయులు, ఐలా శ్రీనివాసరావు, తోట మణికంఠ, కొండారెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 20 వార్డుల్లో అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మొదటగా 9 వార్డుల్లో వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనితను గెలిపించాలని కోరుతూ ఇంటింటికి తిరుగుతూ అందరినీ పలకరిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నాడు. వైసీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. అభ్యర్థులను గెలిపిస్తే పుట్టపర్తి మున్సిపాలిటీలో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఓటర్లకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మొదలు పెట్టడం జరిగింది. ప్రజలు 10వ తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందా,
గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడెప్పుడు ఓట్లు వేసుకోవాలని చెప్పేసి తహతహలాడుతూ ఉన్నారు ఈ మున్సిపాలిటీ పరిధిలో. నేను గట్టిగా చెప్పగలుగుతాను, 20 వార్డులకు 20 వార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుంబి మోగించి గెలవబోతూ ఉంది ఈ పుట్టపర్తి మున్సిపాలిటీలో. ఖచ్చితంగా 14వ తారీఖు తర్వాత మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ను, వైస్ చైర్మన్ను, మా కౌన్సిల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లందరినీ ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయించడం అంత జరుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారు. 10వ తారీఖున పోలింగ్ రోజున ఖచ్చితంగా ఫ్యాన్ గాలి గట్టిగా వీస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటాం. కర్నూలు జిల్లా చాగలమరి మండలం గ్రామ పంచాయతీ ఆఫీసులో మెగా వైద్య శిబిరాన్ని ఉచితంగా ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రొద్దుటూరులోని వెంకటరాధ్య హాస్పిటల్ తరపున RMPWA సంఘం చాగలమరి మండల ప్రెసిడెంట్ డాక్టర్ షేక్ మాలిక్ మహమ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక చికిత్స చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో RMP డాక్టర్లు హరినాథ్ రెడ్డి, కె నరసింహం, సుబ్బ నరసయ్య, గురుకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నారండి. నేను నూతనంగా ప్రొద్దుటూరు నందు వెంకటరాధ్య న్యూరో కేర్ పబ్లిక్ నందు నూతనంగా హాస్పిటల్ ప్రారంభించామండి. హాస్పిటల్ తరఫున ఈ చాగలమూరు నందు ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఫ్రీ క్యాంప్ నందు నరాలకు సంబంధించిన సమస్యలకు ప్రజలకు వాటి గురించి అవగాహన కల్పించడము, వారి సమస్యలు గుర్తించి ఎవరికైనా పెద్ద పరీక్ష అవసరమైనప్పుడు వాళ్ళని హెయిర్ సెంటర్స్కి రెఫర్ చేయడం జరిగింది. మెయిన్గా పక్షవాతము, మూర్ఛ మరియు షుగర్ వల్ల తిమ్మిరిలో మంటలు వాళ్ళకి దాని గురించి. కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హర్దగేర్ గ్రామంలో దాదాపుగా 20 గడ్డివాములు దగ్ధమయ్యాయి. దీంతో మంటలు బాగా చెలరేగాయి. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేణిగుంట ఎయిర్పోర్ట్లో రాజకీయం దుమారం. మాజీ సీఎం చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు. చంద్రబాబును అడ్డుకోవడంపై టీడీపీ నేతల నిరసన. పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద బైఠాయించి ఆందోళన. ఎయిర్పోర్ట్లో చంద్రబాబును అడ్డుకోవడం దారుణం. ప్రభుత్వ నిరంకుశ ధోరణి ఆపాలన్న టీడీపీ సోమిశెట్టి. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీలో వైసీపీ ప్రచారం. ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా. గుంటూరులో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి జోరుగా ప్రచారం. జన చైతన్య యాత్రలో దూసుకుపోతున్న తెలుగు తమ్ముళ్ళు. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.